కిరణ్ గారు దుబాయ్ నుంచి కాలర్ ఉన్నారండి సురేష్ గారు. సురేష్ గారు మీ ప్రశ్న అడగండి. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. నా క్వశ్చన్ అయితే ఏమీ లేదు సార్. హార్ట్లీ ఆల్ ది బెస్ట్ టు టీడీపీ, జేఎస్పీ అండ్ బీజేపీ కూటమి. ఓకే, ఇంకా టీవీ 9లో పైన స్క్రోలింగ్ అవుట్ చూస్తున్నాను, 23 సీట్లతో హ్యాపీగా ఉన్నారా అని చెప్పి. సో దీనికి వచ్చేసి కళ్యాణ్ బాబే క్లియర్గా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు. ఏంటంటే అంతకుముందు ఉన్న క్యాల్కులేషన్స్ ప్రకారం సీట్లు పంపకం జరిగింది అని చెప్పి. ఇక పోతిన మహేష్ గారి విషయం వచ్చేసి కళ్యాణ్ బాబు తెలిసే మేబీ క్యాండిడేట్ ఎలా అంటాడు అని. సో వాళ్ళందరూ సర్వే తీసుకునే కదా సార్ క్యాండిడేట్ అనౌన్స్ చేసింది. సో ఒకవేళ క్యాండిడేట్ ని అనౌన్స్ చేస్తుంటే ఇప్పుడు తర్వాత కూడా ఇలా చేస్తుంటే ఏంటి పరిస్థితి? అంతకుముందు ఆల్రెడీ రాపాక్ చేసిందంటే ఆయన తట్టుకోలేకపోయారు. సో నేను దుబాయ్ నుంచి రాయల్ గారికి, కిరణ్ రాయల్ గారికి, అటువంటి హార్ట్లీ ఫ్యాన్స్ అందరికి సపోర్ట్ చేసుకుంటూ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలవాలని కోరుకునే వాళ్ళలో నేను ఒకరు సార్. I don't think that ChatGPT is the slightest threat to stylish writing. Many of these technologies gave human beings the power of God. Are we ready to be God? You can't get away from the humanity in the artificial. It's not that artificial after all. A computer program has no mind to speak of. The element of human personality is missing. I'll become a carpenter, maybe. At this point, I have no fear of being overtaken by AI in writing creative fiction. That it cannot be at the moment. This and more. Streaming on News 9 Plus. రైట్ సురేష్ గారు, కిరణ్ రాయల్ గారు మీ ప్రశ్నకు సమాధానం ఇస్తారు. మనం చూస్తున్నాం వారధి కార్యక్రమంలో జనసేనలో అసంతృప్తి జ్వాలలు చల్లారినట్లేనా, అలాగే పొత్తులో దక్కిన 23 సీట్లపై హ్యాపీగానే ఉన్నారా, కూటమిలో ఓటు ట్రాన్స్ఫర్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుందా, ఇలాంటి విషయాలన్నింటికి సంబంధించి ఈ రోజు వారధి కార్యక్రమంలో కిరణ్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. కిరణ్ గారు, సురేష్ గారు అడిగిన ప్రశ్నలకు మీ సమాధానం. మేడం ఒకటే అండి, మంచి ప్రశ్న. సురేష్ గారు మంచి మా అభిమానిగా ఉన్నాడు. బట్ ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం కట్టుబడి ఉండాలని చెప్పినప్పుడు నిర్ణయం కట్టుబడి ఉంటాము. మేడం వినిపిస్తుందా మీకు? వినిపిస్తుందండి, చెప్పండి. మేడం ఇక్కడ ఏమవుతుందంటే మనం పోతిన మహేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అనిపిస్తుంది మేడం. ఎందుకంటే అతని గురించి తెలిసే అతని సీట్ ఇవ్వలేదు మేము. అంటే కొన్ని మాకు సర్వేస్ ఉంటాయి, ఇంటెలిజెన్స్ టీం ఉంటుంది మాకు కూడా. అలా మాకు కూడా పోతిన మహేష్ గారి గురించి కొంచెం అప్డేట్ రావడం, అతను వైసీపీతో టచ్లో ఉన్న సంగతి తెలియడము, పవన్ కళ్యాణ్ గారు 2-3 సార్లు పిలిచి మాట్లాడడము, సీటు కుదరదు కష్టమని చెప్పారు. అంటే పోతిన మహేష్ ఒకటే కాదు, చాలామందిని కూడా మా లాంటి చాలామందిని పిలుచుకుని మాట్లాడారు, సీటు ఒకసారి కుదరదు, నెక్స్ట్ టైంకి ఇద్దాం, ఏదో చేద్దాం అని అన్నప్పుడు కొంతమంది అడ్జస్ట్ చేసుకున్నారు, కొంతమంది డ్రాప్ అయ్యారు. అలా ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోకుండా ఆయన సీటు కోసం మొండి పట్టుబట్టాడు. లేకపోతే ఇలానే చేద్దామని ఏదో ఆలోచనతో తన గురించి ఎక్కువ తక్కువ మాడితే అంత విలువ ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అతను చేసిన కామెంట్స్ కరెక్ట్ కాదు, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. పోతిన మహేష్ గారి గురించి మనం తక్కువ మాట్లాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. ఓటు ట్రాన్స్ఫర్ అనేది 100కి 95% ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం. ఎందుకు అవుతుందంటే ఆల్టర్నేట్ లేదు. ఇంక మీకు వైసీపీ వ్యతిరేకత ఓటు చెల్లడానికి ఆల్టర్నేట్ పార్టీస్ లేవు, ఒక జనసేన కూటమి తప్ప. కాబట్టి మాకు ఓటు ట్రాన్స్ఫర్ అవుతుంది మేడం.